యా హియర్ యా డిఓపి మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ అండి, హాయ్ మీడియా. థ్యాంక్ యూ తేజ గారు ఫర్ కమింగ్. రాజు యాదవ్ చాలా చిన్న సినిమా స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ ఇది 2 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది. అండ్ నా డిబేట్ మూవీ యాక్చువల్లీ ఇది షూటింగ్ స్టార్ట్ చేసింది. బట్ నా సెకండ్ సినిమాగా రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ. చారీ మా డైరెక్టర్. యాక్చువల్లీ నేను చారీ నీది నాది ఒక సినిమాకి వర్క్ చేసాం. తను అసోసియేట్ డైరెక్టర్, నేను అసోసియేట్ కెమెరామెన్. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ తను వచ్చి ఒక లాక్డౌన్ పీరియడ్లో ఈ పాయింట్ నెరేట్ చేశాడు. యాక్చువల్లీ చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా చిన్న బడ్జెట్లో స్టార్ట్ అయింది. సో ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఎలా ఉన్నప్పుడు సో స్టార్ క్యాస్ట్ అన్నప్పుడు గెటప్ సీన్ అన్నారు అన్నాను అనమాట. సో సీన్ అన్నప్పుడు యాక్చువల్లీ అందరికి ఉన్న డౌటే, ఇందులో కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. సో కామెడీ ఉన్నప్పుడు సీన్ అన్న జబర్దస్త్ ఫ్లేవర్ అయిపోతుందేమో అని నాకు చారీకి డిస్కషన్ వచ్చింది. సో వచ్చినప్పుడు అండ్ చారీ ఎంత నమ్మాడంటే సీన్ అన్ని ఈయన చేయగలుగుతాడు మామ అని చెప్పి షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫస్ట్ షెడ్యూల్లో. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ 3 డేస్ తర్వాత రష్ చూసినప్పుడు నేను ఏదైతే అప్పుడు డౌట్ ఉందో అది మొత్తం క్లియర్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏదైతే టీజర్ అండ్ ట్రైలర్లో చూసుకుంటారో దానికి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఉంటుందండి. ఆయన డెడికేషన్కి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 2-3 ఇయర్స్ అయిందండి షూటింగ్. ఆల్మోస్ట్ మీకు చాలా గ్యాప్స్ తర్వాత యాక్చువల్లీ షూటింగ్ వర్క్ డేస్ వచ్చి 32-36 డేస్ అరౌండ్, అంతే 30 డేస్ ఉంటుంది. మీకు యాక్చువల్లీ టెక్నికల్గా చెప్పాలంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ త్రూ అవుట్ ఇన్ని ఇయర్స్ అదే బాడీ, అదే ఫిజిక్, అదే గెడ్డం కంటిన్యూటీ డిఐలో మీకు చూస్తే ఒక టెక్నికల్గా పర్సన్గా దాన్ని తీసుకురావడం అనేది ఆర్టిస్ట్ చాలా క్రిటికల్. అండ్ ఇంత బడ్జెట్లో మీకు సీజీ బడ్జెట్ కూడా లేని బడ్జెట్లు ఉంటాయి మనకు. సో ఒక ఆర్టిస్ట్గా మీకు ఇప్పుడు చూస్తే ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఆయన మెయింటైన్ చేసిన ఆ ఫిజిక్ కానీ ఆ గెడ్డం కంటిన్యూటీ కానీ థ్యాంక్ యూ సీన్ అన్న. నిజంగా చారీకి ఎంత ఇప్పుడు స్టిల్ ఈరోజు ట్రైలర్ లాంచ్ అంటే కూడా నిన్న నైటు అండ్ మొన్న లిరికల్ అంటే కూడా ఆయన త్రూ చారీకి ఈ సినిమాకి ఎంత హెల్ప్ చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలంటే 2-3 ఇయర్స్ ఎంత వెయిట్ చేశానంటే, నేను ఇంకో మూవీ చేశాను, 2-3 మూవీస్ చేశాను. సీన్ అన్న అదర్ ఆర్టిస్ట్, అదర్ టెక్నీషియన్స్ అందరూ ఇంకో సినిమా చేస్తుంటారండి. బట్ తనొక్కడు ఈ సినిమాకి 2-3 ఇయర్స్ వేరే ఏ సినిమా చేయకుండా అండ్ ఫైనాన్షియల్గా పేషెన్స్ చాలా మీకు మైండ్ డైవర్ట్ అయిపోతుందండి. 3 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద కూర్చొని వేరే సినిమాలు చేయకుండా ఈ సినిమా మీద కూర్చొని పనిచేయాలంటే అది చాలా క్రిటికల్. తన పేషెన్స్కి మెచ్చుకోవచ్చు సీరియస్లీ. అండ్ నేను ఒకటి చెప్తానండి, ఈ సినిమా కృష్ణంచారి ఇప్పుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా తర్వాత ఈ సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది నేను చెప్పను, కానీ ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఎమోషనల్ మీ థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు రాజు యాదవ్ అనే క్యారెక్టర్ అయిపోయింది ఆల్మోస్ట్. రాజు యాదవ్ అనే క్యారెక్టర్ 5 మినిట్స్ గుర్తుంటుందా, 1 డే గుర్తుంటుందా, 1 అవర్ గుర్తుంటుందా అది చెప్పలేం, కానీ మీకు ఆ క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. స్పీచ్తో కూడా ఎలివేషన్ ఇచ్చారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది